ఈ నుయ్యి చాలా బాగుంది కదా, దగ్గరగా మెరిసిపోతుంది రాజుగారి కోటలాగా. చాలామంది ఫొటోస్ కూడా ఫోజులు ఇస్తున్నారు. చాలా బాగుంది చూడడానికి, ఎంత బాగుందో. ఆ చుట్టూరు గోడలు అన్నీ, ఆ లైటింగ్, ఆడుకోవడానికి ప్లేస్, ఇల్లు అయితే భలే ఉంది. అటు సినిమాలో చూపించినట్టే ప్లేస్ కూడా చాలా బాగుంది, పీస్ఫుల్గా పార్క్ లాగా ఉంది. పదండి వెళ్ళిపోదాం. బన్సిల్పేట స్టెప్ వెల్. ఇది వచ్చేసరికి టికెట్ వచ్చేసరికి 50 రూపాయలు ప్రతి ఒక్కరికి. సోమవారం తప్ప మిగతా అన్ని రోజులు ఉంటుంది అండ్ ఈవినింగ్ మార్నింగ్. సో ఇక్కడ మేము 3 టికెట్లు తీసేసుకున్నాం ముగ్గురికి. దీని హిస్టరీ అంతా ఇక్కడే ఉంది. 1780 సెంచరీలోదంట ఇది. ఈ ఒక చిన్న విలేజ్లో ఉండేది. ఇది వచ్చేసరికి 300 సంవత్సరాల క్రితం నుయ్యి అని చెప్తున్నారు. చూడడానికి చాలా చెత్త చెత్తగా ఉండేదంట. తర్వాత రీమోడల్ అని చేశారు. సో ఇలా ఉంటుంది దాని ఫిగర్ అంటనమాట. సో మనకి ఇక్కడ వచ్చేసరికి దగ్గర 50-60 అడుగుల లోతు ఉంటుందని చెప్పారు. స్టెప్స్ ఉంటాయని చెప్పారు. చాలా బాగుంది ఇల్లు అయితేని. అండ్ ఇక్కడ ప్రతి గోడ మీద ఆ బన్సిల్పేట స్టెప్ వెల్ యొక్క హిస్టరీ అనేది ఇక్కడే ఉంది. ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది అనేది. ముందు చూసారా ఎంత డర్టీగా ఉందో, కూలిపోయే స్టేజ్లో ఉంది. చెత్త చెదారంతో, డ్రైనేజ్తో నిండిపోయి ఉంది. తర్వాత మన హీరోస్ ఎవరైతే GHMCs ఉంటారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు చెయ్యి వేసి ఇక్కడ అంతా క్లీన్ చేశారు. సో ఇక్కడ మంచి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ వెనకాల ఫోటోలు కూడా భలే ఉంది. సో అదే అండి స్టెప్ వెల్. అంతా చుట్టూరు ఫెన్సింగ్ వేస్తారు. అండ్ ఇక్కడ వస్తే గ్యాలరీస్ పెట్టారు 1, 2, 3. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉన్నాయి. సో ఇక్కడ మనకి చూడవలసిన ప్లేస్ ఏంటి, పిల్లలు పెద్దవాళ్ళు, మెయిన్ పిల్లలకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ 300 years స్టెప్ వెల్ ఒక హిస్టారికల్ ప్లేస్ ఉంది, ఒక వెల్ ఉంది అని చూపించడానికి మంచి పిల్లలు కూడా తెలుస్తుంది. సో చిన్నపిల్లలతో ఇలా కష్టమేండి. వెళ్ళిపోయి మా అమ్మ అయితే గ్యాలరీ లోపలికి వెళ్ళిపోయి ఏది పడితే అది ముట్టేసుకుంటుంది. సో స్టెప్ వెల్ చాలా బాగుంది, సినిమాలో చూసినట్టే ఉంది. సో ప్రతి ఫోటో ఒక్కొక్కటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇస్తుంది అనమాట. సో మా అమ్మాయికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 300 years ఒక చిన్న విలేజ్ అంటే అండి. ఇప్పుడు సిటీ హైదరాబాద్ అంటే సిటీ అయిపోయింది, పెద్ద నగరం. సో ఈ నగరంలో చిన్న వెల్ ఎక్కడ గుర్తించుకుంటారండి అందరూని. కానీ కొంతమంది దీన్ని ఫైండ్ అవుట్ చేశారంట. ఇక్కడ ఒక హిస్టారికల్ ప్లేస్ ఉందని, 300 సంవత్సరాల క్రితం ఒక వెల్ ఉందని. సో వాళ్ళు డిగ్గింగ్ అన్నీ చేసి ఒక 3 years పట్టింది. సో లాస్ట్ ఇయర్ దీన్ని ఓపెన్ చేశారు. అండ్ 2 years బ్యాక్ ఫైండ్ అవుట్ చేసి దీని అంతా డెవలప్ అంతా చేశారనమాట. ఇలా ఇంత లోతు తీస్తే కానీ మనకి ఫ్రెష్ వాటర్, డ్రింకింగ్ వాటర్ అనేది రాలేదు. సో ఇంత లోతు ఉంటుందని చెప్పారు. దగ్గర ఒక 3, 4, 5 floors ఉంటుందని చెప్తున్నారు. సో దాని పిక్చర్ కూడా ఇక్కడే ఉంది. అండ్ నాకైతే బాగా నచ్చింది. అండ్ మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో ఇలాంటి కొన్ని ప్లేసెస్ నెంబర్ 3కి వెళ్తున్నాము. పైన చూస్తే ఫ్రేమ్స్ అన్నీ మంచిగా ఎలాగా వాళ్ళు అన్నీ చేశారు అనేది ఇక్కడ ఉంది. చూపిస్తాను మీకు, చూడాలి. చాలా ఇంపార్టెంట్. 17th centuryలో స్టార్ట్ అయిందంట. చూద్దాం. సో అక్కడ ఉన్న సరౌండింగ్స్ అంతా కొంచెం డెవలప్ అవ్వడం వల్ల దీన్ని కొంచెం చెత్త చెదారంతో, వేస్టేజ్తో అంతా నింపేశారు. చాలామంది దీన్ని క్లియర్ చేయడానికి చాలామంది వర్క్ చేశారనమాట. దీన్ని ఇంత అందమైన ప్లేస్ తయారవ్వడానికి చాలామంది చేతులు అనేది ఉంది. సో అక్కడ డిగ్గింగ్ చేసేటప్పుడు అంటే అంతా తీసేటప్పుడు ఎన్నో పురాతనమైన వస్తువులు బయటపడ్డాయని చెప్పారు. అండ్ కత్తులు, అండ్ ఇంకొకటి ఏంటంటే రాజుల కాలం నాటి కొన్ని దాని ఏమంటారు, యారో టైప్ ఉంటుంది చూడండి అది. సో ఇక్కడ అద్దంలోంచి భలే కనిపిస్తుంది కదా స్టెప్ వెల్. అండ్ శంఖాలు అవన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో ఇదంతా బిల్డింగ్స్ అన్నీ రావడం వల్ల స్లోగా ఇదంతా ఫుల్ డ్రైనేజ్తో నిండిపోయిందని చెప్తున్నారు. సో ఇంత డ్రైనేజ్ చాలా శ్రమ పడ్డారంట. ఈ వాటర్ అంతా తీయడానికి చాలా టైం పట్టిందని చెప్పారు. అండ్ ఇక్కడ పార్క్ కూడా పెట్టారు మంచిగా. సరౌండింగ్ వాళ్ళు వచ్చి ఇక్కడ కొంచెం కూర్చోవడానికి, రిలాక్స్ అవ్వడానికి. అండ్ మనకి మంచి గ్యాలరీ ఎంతసేపు అయినా ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఇన్ని ఫోటో గ్యాలరీస్లో అన్నీ వాళ్ళు ఎలాగా పనిచేశారు, ఎలాగుండేది, ఇంతమంది వర్క్ చేశారనమాట ఈ స్టెప్ వెల్ కోసం. అండ్ ఇక్కడ లేఅవుట్ అనేది ఉంచారు. ఒకప్పటి 1933 విలేజ్ అంటే అండి ఈ బన్సిల్పేట అనేది. సో ఒక విలేజ్లోని ఈ నుయ్యి ఉండేదంట. సో ఆ ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి. దాన్ని కూడా కొంచెం రీమోడల్ అనేది చేశారు. సో ఇంత బ్యూటిఫుల్ ప్లేస్, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. సో హైదరాబాద్ ఇది ఒకటే కాదని చాలా ప్లేసెస్ ఉంటాయి. కాకపోతే పాపులేషన్ పెరిగే కొద్దీ మనకి కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ అనేవి హైడ్ అయిపోతున్నాయి. అండ్ కొంచెం మనం ఏంటంటే కొన్ని పురాతనమైన ప్లేసెస్ కానీ, థింగ్స్ కానీ మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవే మన ఫ్యూచర్ జనరేషన్ వరకు తెలియజేస్తే మనం ఎలా ఉండేవాళ్ళం, పూర్వం ఎలా ఉండేవారు అన్నీ తెలుస్తుంది అనమాట. సో నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా బాగుంది కూడా ఈ ప్లేసు. సో ఫస్ట్ మేము ఇంకొకరు ఎవరో వచ్చారనుకుంటా. స్టార్టింగ్లో అయితే చాలా తక్కువ జనాలు ఉన్నారు.
ఎందుకంటే మేము కొంచెం త్వరగా వచ్చాము, కొంచెం నాకు వీడియో అది తీసుకోవడానికి బాగుంటుంది అని. ఆ తర్వాత స్లోగా జనాలు అయితే ఎక్కువ వచ్చారు, మామూలు కాదు, క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అండ్ చాలా బాగుంది చెప్పాలంటేని, చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. కాకపోతే మనం ఇంత శ్రమపడి వాళ్ళు కష్టపడి ఇన్ని రోజులు కష్టపడి ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ అనేది మనకి చూపించారు, స్క్రీన్ పైన వచ్చింది. సో ఇంకా హైడ్ అయిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి కనుక మనకి తెలియదు, కానీ ఉన్నవైనా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో ఇక్కడ ఉన్న స్టెప్స్ చూసారా, నంబర్స్, ఇవన్నీ స్టెప్సే ఉండుకొలది మనకి ఒక 3-4 నాకు తెలిసి 5th ఫ్లోర్ వరకు కిందకి అండర్ గ్రౌండ్ ఉంటుందని చెప్పారు. సో ఇది దాని బ్లూ ప్రింట్ అనమాట ఆ స్టెప్ వెల్. సో చాలా డీటెయిల్గా ఇచ్చారు. సో వెళ్ళి చూద్దాము. ప్రజెంట్ అయితే కొంచెం వీడియో తీసుకోవడానికని నేను వెళ్ళిపోతున్నాం అనమాట. చుట్టూరుని వాళ్ళు గ్రిల్ వేసారు. ముందైతే ఇదంతా ఏం ఉండేది కాదు, తర్వాత కొన్ని రిపేర్లు అన్నీ చేశారు. ఈ రాయి అన్నీ వేసి మంచిగా చేశారనమాట. సో ఆల్రెడీ ఒక ఆయన అక్కడ చెట్టు ఆకులన్నీ పడిపోయి ఉంటే తీస్తున్నారు, క్లీనింగ్ చేస్తున్నారు. ఇప్పుడు అదంతా ఫ్రెష్ వాటర్ అండి, డ్రింకింగ్ వాటరే. ఇంకా కొంచెం మనకి కిందకు ఉండేది, కానీ ఈ మధ్యన కొంచెం వర్షాలు అవి కొంచెం వాటర్ అనేది ఊరుతున్నాయంట, వాళ్ళే చెప్పారు. సో ఇంకా పైకి వస్తాయని చెప్పారు వాళ్ళు. ఈ మండపాలు అయితే చాలా బాగున్నాయి. రాజుగారి టైంలో ఎలా ఉండి అలా ఉన్నాయి అనమాట. నేను ఎక్కువ సినిమాల్లోనే చూశాను. ఈ స్టెప్స్ అవి చూశారు కదా, ఇప్పటికే 3rd ఫ్లోర్ చూసాము, ఇంకా 2 ఫ్లోర్స్ కిందకు ఉన్నాయని చెప్పారు. వాటర్ అయితే 2nd ఫ్లోర్ వరకు వచ్చింది, ఇంకా 3, 4, 5 ఉంది. సో వాళ్ళ లోపలికి అనేది అలౌ చేయట్లేదు. మామూలుగానే మన వాళ్ళు కుదురుగా ఉండరు, అలాంటిది చైన్ తీసేసి లోపలికి అలౌ చేస్తే ఇంక ఇష్టం వచ్చిన ఫోటోలు తీసుకుంటారని వాళ్ళు లిమిట్గా పెట్టారు. సో మేము లైట్స్ వెలిగే కొంచెం చీకటి పడితే బాగుంటుంది కదా అని మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. సో అక్కడ పక్కనే మనకి పార్క్ కూడా ఉంది. సో వెనక్కి వెళ్ళి మనం బయటికి వెళ్ళకూడదు, కానీ మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు, మళ్ళీ కాస్త రౌండ్లు వేయొచ్చు అని చెప్పారు. సో ఎంతసేపు అయినా ఉండొచ్చు అని చెప్పారు. కొంత మనకి 8:30 వరకు ఫైనల్ టైం అనమాట. సో మార్నింగ్ ఉంటుంది అండ్ ఈవినింగ్ ఉంటుంది అంతే. సో కొంచెం చీకటి పడితే మనకి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పారు. సో హౌస్ కూడా చాలా బాగుంది, సినిమాల్లో ఉన్నట్టే మంచిగా కూర్చోవచ్చు. అండ్ ఫుల్ మనకి గ్రీనరీగా ఉంది, చాలా బాగుంది. కూర్చోడానికి కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఆ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది, కూర్చోడానికి కూడా. కానీ ముందైతే ఒక పాత బిల్డింగ్ ఉండేదంట, అదంతా పగలగొట్టేసి పార్క్ అయితే కట్టారు. స్టెప్ వెల్ కూడా ముందు చాలా కూలిపోయిన స్టేజ్లో ఉండేది, అసలు ఏం ఉండేది కాదు. చుట్టూరు గోడలు కూడా పగిలిపోయి ఇరిగిపోయి పడిపోయి ఉండి అంట. కానీ దాన్ని తర్వాత మంచిగా రీమోడల్ అని చేశారు. సో ఇక్కడ చాలామంది ఉన్నారు దీని వెనకాల అయితేని, వాళ్ళందరికీ మనం థ్యాంక్స్ అని చెప్పాలి. సో మంచిగా లైట్స్తో దగదగా మెరిసిపోతుంది. సో ఈవినింగ్ ఇంకా కొంచెం నైట్ అవే కొలిది మంచిగా బాగుంటుందని మేము ఇంతసేపు ఉన్నాము. సో ఇక్కడ ఫండెడ్ బై అండ్ దీన్ని గండిపేట వెల్ఫేర్ సొసైటీ అండ్ రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇక్కడ చాలామంది డబ్బుల సహాయం అండ్ అంటే వాళ్ళు పని చేయడం చాలా చేశారు. చాలామంది ఫొటోస్ దిగుతున్నారు, మామూలుగా దిగట్లేదు. సో ఇంత చిన్నదానికి ఇంత ఫోటోలు దిగుతున్నారంటే ఇక చైన్ తీసేస్తే ఖచ్చితంగా ఇదంతా ఎక్కుతారు. సో ఇదంతా అలౌడ్ లేదు. స్టార్టింగ్లో ఇది ఓపెన్ చేసే టైంకి కేటీఆర్ గారు వచ్చినప్పుడు అలౌ చేశారనమాట. కానీ ఇప్పుడైతే దాన్ని కొంచెం చైన్స్తోని అడ్డంగా కట్టేశారు, నాట్ అలౌడ్ అని పెట్టేశారనమాట. మామూలుగానే వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. సో వాటర్ అనేది కొంచెం లెవెల్ అనేది ఎక్కువ ఉందని అలౌ చేయలేదు. సో ఈ లైటింగ్లో అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నిజంగా ఫిలింలో చూసినట్టు ఉంది.
నైట్ 8 అవుతుంది. సో 8కి మనకి లాస్ట్ అనమాట. సో మేము ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాము. చీకటి కూడా పడిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ అరగంట పడుతుంది. సో ఇది ఈరోజు చిన్న వీడియో మీకు షేర్ చేద్దామని. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్, హిస్టారికల్ సైట్గా దీన్ని గుర్తించారు. సో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంటి దగ్గర నుంచి రావడానికి మాకు ఒక అరగంట పట్టింది. సో మళ్ళీ గూగుల్ మ్యాప్ పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాము. చాలా బాగుంది ఈ ప్లేస్ అనేది. ఎవరైతే ఇంకా విజిట్ చేయలేదో విజిట్ చేయండి. మెయిన్ పిల్లలకు కూడా చూపించండి, ఎందుకంటే మనకి ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయి, వీటి యొక్క ఇంపార్టెన్స్ అనేది పిల్లలకు తెలియచేయాలి. సో ఈ జనరేషన్ వాళ్ళు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇలాంటివి అన్ని సైట్ అనేది మనం కాపాడుకోవాలన్నమాట, ఈ ప్లేసెస్ అనేది. సో మంచిగా రోడ్డుకి ఎదుర్కొంటూనే ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్. సో ఈ ఎంట్రన్స్ నుంచి మనం డైరెక్ట్గా చూస్తే మనకి స్టెప్ వెల్ కనిపిస్తుంది. సో అలా కనిపిస్తుంది అనమాట. సో మనకి అంత దూరం కూడా కాదు. సో గూగుల్ మ్యాప్ పెట్టుకొని మళ్ళీ మేము ఇంటికనే రిటర్న్ అయిపోతున్నాము. సో ఆల్రెడీ 8 అయిపోయింది. సో ఇంకా మేము ఆ స్టెప్ వెల్ ఫొటోస్ అనేది షేర్ చేస్తున్నాను, చూడండి.